హలో గాయ్స్, ఈరోజు హైదరాబాద్లో 1BHK ఎలా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ చూపించబోతున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తుంది మేము ఉంటున్న ఇల్లు అనమాట. దీని యొక్క రెంట్ నేను లాస్ట్లో చెప్తాను. ఇది వచ్చేసి కిచెన్ సైడ్లో ఉన్న బాల్కనీ అండి. ఎంత దారుణంగా ఉందో చూడండి. మేము షింక్ దగ్గర అంట్లు తోముతాం కదా, ఆ వాటర్ లోపల నుంచి వెళ్ళదనమాట. ఇలా పైకి సెట్టింగ్ చేశారు వాళ్ళు. మొత్తం పైకి వచ్చేస్తుంది. కొంచెమైనా ఆకడ్డొస్తే మాత్రం నీళ్లు మొత్తం ఇంట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇది వచ్చేసి కిచెన్ సైడ్లో ఉన్న కిటికీ. చూడండి ఎంత దారుణంగా ఉందో. నేను దీన్ని ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇలానే ఉంటుంది. అంటే ఈ మొత్తం చెక్కుకి ఇలా చెదలైతే వచ్చేసింది కదా, అందుకని చెప్పి అలా ఉందన్నమాట. నేను దీనికి ఎంత మార్చాలని చూసినా కూడా నా వల్ల అయితే ఇది కాలేదు. ఇంకా నేనైతే దాన్ని అలాగే వదిలేశాను. ఇక్కడే వాషింగ్ ఏరియా కూడా అన్నమాట. ఇది వచ్చేసి కిచెన్ సైడ్లో వాషింగ్ ఏరియా పెట్టుకున్నాము, మేము సెట్ చేసుకున్నాము. ఈ స్విచ్ బోర్డ్ని కూడా మేమే సెట్ చేసుకున్నాం అనమాట. అసలు ఇక్కడ పైప్ లైన్ అనేది ఏం లేదు. మేము వచ్చేటప్పుడు మొత్తం నార్మల్గా అయితే ఇచ్చేసారు. మాకు ఆటోమేటిక్ ఉంది కాబట్టి మేము అలా సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది వచ్చేసి చిన్న కిచెన్ అండి. అంతం ఇందులోనే పెట్టుకోవాలన్నమాట. మా దగ్గర స్టాండ్ కూడా ఉంది, అది తగిలించడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను పైకి వేసేసాను. లైట్ కూడా చాలా పైకి ఉంటుంది, మొత్తం చీకటిగా ఉంటుంది అనమాట. ఈ సైడ్ అయితే మాకు స్విచ్ బోర్డులు కూడా లేవు లైట్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి బెడ్రూమ్లో స్విచ్ బోర్డు. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. లోపల వేలేస్తే మాత్రం కరెంట్ అయితే తగులుతుంది. ఇలా ఉంటుంది అనమాట హైదరాబాద్లో. ఇది కూడా స్టోరేజ్ వాళ్ళే పెట్టుకున్నారు. మా సామాన్లు అయితే ఏం లేవు అక్కడ. సో టోటల్ ఫాల్ట్స్ అనేవి ఇదన్నమాట ఇంట్లో. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు యొక్క రెంట్ వచ్చేసి 7,000 అండి. 7,000కి ఈ ఇల్లు వర్తా కాదో మీకు ఏమైనా తెలిస్తే మీ ఒపీనియన్ నాకు కమెంట్లో చెప్పండి. అండ్ అలాగే హైదరాబాద్లో 1BHK ఏమైనా మీకు తెలుసుంటే మాకు సజెస్ట్ చేయండి. మేము కూడా హౌస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.